హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 28th నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో విక్రమ్-1 రాకెట్ మరియు స్కై రూట్ యొక్క ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో ఈ స్కై రూట్ యొక్క ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది. అందువల్ల మన డిఫెన్స్ రిలేటెడ్గా ఈ స్కై రూట్ మరియు ఈ విక్రమ్-1 రాకెట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. స్పేస్ స్టార్టప్ అయిన ఈ స్కై రూట్ గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే 2018లో దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, దీన్ని 2018లో స్థాపించడం జరిగింది. తాజాగా దీని యొక్క ఇన్ఫినిటీ క్యాంపస్ను హైదరాబాద్లో నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ స్కై రూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ విక్రమ్-1 రాకెట్ను ఏ ప్రైవేట్ స్టార్టప్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది అంటే స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ స్టార్టప్ అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మనము ఈ విక్రమ్-1 రాకెట్ను మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే స్కై రూట్ ఏరోస్పేస్ వారు అభివృద్ధి చేయడం జరిగింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీద దీనికి ఈ నేమ్ను పెట్టడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి కొత్త తరం ప్రైవేట్ ఆర్బిటర్ క్లాస్ లాంచ్ వెహికల్. ఓకే, ఇది ప్రైవేట్ ఆర్బిటర్ క్లాస్ లాంచ్ వెహికల్. మనందరికీ తెలుసు లాంచ్ వెహికల్స్ అనేవి జనరల్గా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్విగా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఇస్రో నిర్వహించడం జరుగుతుంది. కానీ ఒక ప్రైవేట్ స్టార్టప్ అనేది లాంచ్ వెహికల్ను అభివృద్ధి చేయడం జరిగింది. దాని నేమే విక్రమ్-1 రాకెట్. ఓకే, దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే స్కై రూట్ ఏరోస్పేస్ వారు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ విక్రమ్-1 రాకెట్ ద్వారా మనము చిన్న ఉపగ్రహాలు అనేవి ప్రయోగించడం జరుగుతుంది. ఓకే, అతి తక్కువ వెయిట్ గల 350 కేజీల వెయిట్ గల శాటిలైట్స్ను ఉపగ్రహాలను ఈ విక్రమ్-1 రాకెట్ను ఉపయోగించి ప్రయోగించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన లక్షణాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇది పూర్తిగా కార్బన్ కాంపోజిట్ ద్వారా నిర్మించడం జరిగింది. అందువల్ల ఈ రాకెట్ అనేది చాలా తేలిగ్గా బలం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీని డిజైన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 24 గంటల్లో ఏ లాంచ్ సైట్ నుండైనా ప్రయోగించగల సామర్థ్యం అనేది దీనికి ఉండడం జరిగింది. దీనిలో టోటల్గా 4 దశలు ఉండడం జరిగింది. అందులో 3 దశలు అనేవి సాలిడ్ ఘన ఇంధన ఆధారితంగా వర్క్ చేయడం జరుగుతుంది. 4వ దశ అనేది హైపర్గోలిక్ లిక్విడ్ స్టేజ్ ఉండడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ ఈ 4th స్టేజ్ అనేది చాలా డిఫరెంట్గా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 4th స్టేజ్ అనేది హైపర్గోలిక్ లిక్విడ్ స్టేజ్ ఆధారంగా ఇది పనిచేయడం జరుగుతుంది. ఇందులోనే రామన్ ఇంజన్ క్లస్టర్స్ను ఉపయోగించడం జరిగింది. ఓకే, ఇక్కడ మనము ఈ స్కై రూట్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు డిఫరెంట్గా 2 ఇంజన్లు అభివృద్ధి చేయడం జరిగింది. అందులో ఒక ఇంజన్ నేమ్ ఏమిటంటే రామన్ ఇంజన్, రెండవది ధావన్ ఇంజన్. ఓకే, రామన్ ఇంజన్ మరియు ధావన్ ఇంజన్ ఈ స్కై రూట్ ఏరోస్పేస్ వల్ల అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఇంజన్స్ ఉపయోగించి ఈ రాకెట్ ను లాంచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దీని యొక్క పేలోడ్ సామర్థ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే లో ఎర్త్ ఆర్బిట్ లో అరౌండ్ 350 కేజీల వెయిట్ వరకు ఇది శాటిలైట్స్ ను క్యారీ చేయగలదు. అదే సన్ సింక్రోనస్ ఆర్బిట్ లో అయితే 260 కేజీల వరకు శాటిలైట్స్ ను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఒకే ప్రయోగంలో బహుళ ఉపగ్రహాలను మోహరించే సామర్థ్యం అనేది ఈ రాకెట్ లాంచర్కు ఉండడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే భారత ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో కీలక మైలురాయిగా ఇది ఉండడం జరుగుతుంది. చిన్న ఉపగ్రహ మిషన్లకు ఖర్చు తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది. ఇస్రో ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ స్కై రూట్ ఏరోస్పేస్ మరియు విక్రమ్-1 రాకెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్మిట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా చాణక్య డిఫెన్స్ డైలాగ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ చాణక్య రక్షణ సంభాషణ అనేది 2025 గాను భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ సంభాషణ అనేది ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది. 2025లో ఎన్నో ఎడిషన్ జరుగుతుంది అంటే 3వ ఎడిషన్. ఓకే, చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025ని ఎవరు ప్రారంభించారంటే భారత రాష్ట్రపతి గారు న్యూఢిల్లీలో భారత సైన్యం నిర్వహించిన 3వ ఎడిషన్ను ప్రారంభించడం జరిగింది. ఇది భారత రక్షణ వ్యూహం, భద్రతా సవాళ్లు మరియు సాంకేతిక పురోగతులపై గ్లోబల్ స్థాయిలో చర్చించే వేదికగా ఇది నిలవడం జరుగుతుంది. ఈ డైలాగ్ యొక్క ముఖ్యమైన ఇష్యూలు మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే
భారత సైన్యంతో పాటు క్లాస్ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ సహకారంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. భారత సైన్యం అనేది సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ సహకారంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. 2025లో జరుగుతున్న ఈ ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అంటే 3వ ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. దీనిలో టోటల్గా భారతదేశం మరియు విదేశీ సైనిక నాయకులు, గ్లోబల్ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్, దౌత్యవేత్తలు, యువ స్కాలర్స్ లేదా పరిశోధకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ చాణక్య డిఫెన్స్ డైలాగ్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే సమకాలీన భద్రతా సవాలు, కాంటెంపరీ సెక్యూరిటీ ఛాలెంజెస్ పై ఇది చర్చించడం జరుగుతుంది. రక్షణ రంగంలోని సాంకేతిక పురోగతులపై అంతర్జాతీయంగా చర్చించడం జరుగుతుంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం జరుగుతుంది. పురాతన భారతీయ వ్యూహకర్త చాణక్య సిద్ధాంతాల ఆధారంగా ఆధునిక భద్రతా విధానాలను ఆవిష్కరించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం పర్టికులర్గా చాణక్యాన్ని అబ్జర్వ్ చేస్తే ఇతన్ని విష్ణుగుప్తాగా కూడా పిలవడం జరుగుతుంది. చాణక్యాన్ని మనము కౌటిల్య లేదా విష్ణుగుప్తాగా కూడా పిలవడం జరుగుతుంది. 4వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మౌర్య వంశం స్థాపకతలో ఇతను చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు మనకి మౌర్య వంశాన్ని స్థాపించడం జరిగింది. ఇతను చంద్రగుప్త మౌర్యుడికి సహకారం అందించడం జరిగింది. ఇతని రచనలో ముఖ్యంగా అర్థశాస్త్రం చాలా ఇంపార్టెంట్. ఇతని రచనలో ముఖ్యంగా అర్థశాస్త్రం మరియు చాణక్య నీతి కూడా చాలా ఇంపార్టెంట్. ఇతను సప్తాంగ థియరీని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇతను సప్తాంగ థియరీని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ సప్తాంగ థియరీ అనేది గవర్నెన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, గవర్నెన్స్లో ఈ సప్తాంగ థియరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చాణక్య మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో హిస్టారికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. ఇతన్ని ఇండియన్ మ్యాకియావెల్లీగా కూడా పిలవడం జరుగుతుంది. ఈ చాణక్యను ఇండియన్ మ్యాకియావెల్లీగా కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025ను విడుదల చేయడం జరిగింది. పశు సంవర్ధక గణాంకాలను విడుదల చేయడం జరిగింది. భారతదేశపు పశు సంవర్ధక రంగం దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు శక్తివంతమైన ఇంధనంగా మారుతుంది అని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. పాలు, గుడ్లు, మాంసం వంటి ఉత్పత్తుల్లో భారతదేశం అనేది గ్లోబల్ స్థాయిలో శక్తివంతమైన స్థానాన్ని కలిగి ఉందని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా మిల్క్ని అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ స్థాయిలో భారతదేశం అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది. ఈ పాల ఉత్పత్తిలో భారతదేశం అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది. మొత్తం పాల ఉత్పత్తి 2024-25లో 247.87 మిలియన్ టన్నులు ఉందని పేర్కొనడం జరిగింది. ఓకే, మొత్తం పాల ఉత్పత్తి 2024-25 గాను 247.87 మిలియన్ టన్నులు ఉండడం జరిగింది. గ్లోబల్లో భారతదేశం అనేది ఈ పాల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉండడం జరిగింది. పెర్ క్యాపిటల్ అవైలబిలిటీని అబ్జర్వ్ చేస్తే రోజుకు 485 గ్రాముల అవైలబిలిటీగా భారతదేశంలో ఉండడం జరిగింది. ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం వాటా అనేది సుమారు 25% ఉండడం జరిగింది. అంటే 1/4% భారతదేశం నుంచే పాలు అనేవి లభించడం జరుగుతుంది. టాప్ ఉత్పత్తి రాష్ట్రాలు మనం అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్ అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది. పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది. దీని తర్వాత రాజస్థాన్ సెకండ్ పొజిషన్లో, మధ్యప్రదేశ్ థర్డ్, గుజరాత్ ఫోర్త్, మహారాష్ట్ర అనేది 5th పొజిషన్లో ఉండడం జరిగింది. అది పర్టికులర్గా ఎగ్స్ను అబ్జర్వ్ చేస్తే గ్లోబల్లో భారతదేశం అనేది 2వ స్థానంలో ఉండడం జరిగింది. భారతదేశం అనేది గ్లోబల్లో 2వ స్థానంలో ఉండడం జరిగింది. మొత్తం గుడ్ల ఉత్పత్తి అనేది 149.11 బిలియన్ గుడ్లు అనేవి పెర్ ఇయర్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. భారతదేశంలో పెర్ ఇయర్ 149.11 బిలియన్ గుడ్లు అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. పెర్ క్యాపిటల్ అవైలబిలిటీని అబ్జర్వ్ చేస్తే 106 గుడ్లు, ఒక ఏడాదికి 106 గుడ్లు అవైలబిలిటీగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ టాప్ ఉత్పత్తి రాష్ట్రాలు మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అనేది గుడ్ల ఉత్పత్తిలో భారతదేశంలోనే తొలి స్థానంలో ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ గుడ్ల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉండడం జరిగింది. దీని తర్వాత తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక అనేవి టాప్ 5లో ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ గుడ్ల ఉత్పత్తిలో భారతదేశంలో తొలి స్థానంలో ఏ రాష్ట్రం నిలవడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ మీట్, మాంసం గురించి అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ లెవెల్లో భారతదేశం అనేది 4వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ మాంసం ఉత్పత్తిలో భారతదేశం అనేది 4వ స్థానంలో ఉండడం జరిగింది. టాప్ ఉత్పత్తి రాష్ట్రాలు మనం అబ్జర్వ్ చేస్తే పశ్చిమ బెంగాల్ అనేది భారతదేశంలో తొలి స్థానంలో ఉండడం జరిగింది. దీని తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేవి టాప్ 5లో ఉండడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అనేది 4th పొజిషన్లో, తెలంగాణ అనేది 5th పొజిషన్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఊళ్ళో అయితే మొత్తం ఉత్పత్తి అనేది 34.57 మిలియన్ కేజీలు ఉండగా టాప్ ఉత్పత్తి రాష్ట్రాలు మనం అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ అనేది భారతదేశంలో తొలి స్థానంలో ఉండడం జరిగింది. రాజస్థాన్ అనేది అగ్రస్థానంలో ఉండడం జరిగింది. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ అనేవి టాప్ 5లో ఉండడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ర్యాంకింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా అమరావతిలో కాస్మోస్ ప్లానిటోరియంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అమరావతిలో కాస్మోస్ ప్లానిటోరియంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీనికోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది అమరావతిలోని సిఆర్డిఏతో ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఈ కాస్మోస్ ప్లానిటోరియంను ఏర్పాటు చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది సిఆర్డిఏతో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఈ రోజున అమరావతిలో పలు ముఖ్య బ్యాంకులు హెడ్ క్వార్టర్స్ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఓకే, పలు ముఖ్య బ్యాంకులు, భారతదేశంలో ఉన్న పలు ముఖ్య బ్యాంకుల యొక్క హెడ్ క్వార్టర్స్ శంకుస్థాపన అనేది జరుగుతుంది. దీనికోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ కాస్మోస్ ప్లానిటోరియంను అబ్జర్వ్ చేస్తే విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీల గురించి దృశ్య రూపంలో అవగాహన కలిగించే ఒక అధునాతన ఖగోళ విజ్ఞాన కేంద్రం. ఈ కాస్మోస్ ప్లానిటోరియం అనేది దృశ్య రూపంలో అవగాహన అనేది కలిగించడం జరుగుతుంది. 3D లేదా డోమ్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఆకాశ రహస్యాలను ప్రత్యేకంగా చూపించే సౌకర్యం అనేది ఈ విజ్ఞాన కేంద్రంలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల అధికంగా విద్యార్థులకు ప్రయోజనం అనేది చేకూరడం జరుగుతుంది. అంటే విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీల గురించి మనం ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్లోనే చదవడం జరుగుతుంది. కానీ ఈ కాస్మోస్ ప్లానిటోరియం వల్ల దృశ్య రూపంలో వీటిని అందించడం జరుగుతుంది. ఓకే, గెలాక్సీలపై స్పష్టమైన దృశ్య అవగాహన అనేది అందించడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రంపై ఈ విద్యార్థులకు ఆసక్తి, జిజ్ఞాసను పెంచడం జరుగుతుంది. ఈ దృశ్య రూపంలో స్టూడెంట్స్కు అవగాహన కల్పించడం వల్ల ఈ విజ్ఞాన శాస్త్రంపై స్టూడెంట్స్కి అనేది అధికంగా ఆసక్తి అనేది లభించడం జరుగుతుంది. మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్లిష్టమైన విషయాలు కూడా చాలా సులభంగా అర్థం అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కాస్మోస్ ప్లానిటోరియంని ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం ఎవరెవరు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు ఏపీసీఆర్డిఏతో ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారు తాజాగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్కు అధ్యక్ష పదవిగా ఎన్నికవడం జరిగింది. ఓకే, ఈ ఇంటర్నేషనల్ ఐడియాకు ఎవరు ఎన్నికవడం జరిగింది అంటే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారు ఎన్నికవడం జరిగింది. 2026లో జరిగే కౌన్సిల్ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఆయన డిసెంబర్ 3, 2025న స్వీడన్లోని స్టాక్ హోమ్లో జరిగే సభ్య దేశాల సమావేశంలో ఈ పదవిని స్వీకరించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఐడియాకు ఎవరు ఎన్నికవడం జరిగింది అంటే భారత చీఫ్ ఎలక్షనల్ కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారు ఎన్నికవడం జరిగింది. భారతదేశం అనేది ఈ ఇంటర్నేషనల్ ఐడియా యొక్క వ్యవస్థాపక సభ్యుడిగా ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఈ ఇంటర్నేషనల్ ఐడియాను అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1995లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ సెక్రటేరియట్ అనేది స్వీడన్లోని స్టాక్ హోమ్లో ఉంది. దీని యొక్క సెక్రటేరియట్ అనేది స్వీడన్లోని స్టాక్ హోమ్లో ఉండడం జరిగింది. ఇది యుఎన్ పరిశీలక హోదా కలిగి ఉండడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఐడియా అనేది యుఎన్ పరిశీలక హోదా కలిగి ఉండడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం, ఎన్నికల ప్రక్రియలను మెరుగుపరచడం, స్థిరమైన చట్టబద్ధమైన ప్రజాస్వామ్యం నిర్మించడానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో టోటల్గా 35 సభ్య దేశాలు కలిగి ఉండడం జరిగింది. అమెరికా మరియు జపాన్ అనేది పరిశీలక హోదాను కలిగి ఉండడం జరిగింది. అమెరికా, జపాన్ అనేది పరిశీలక హోదా స్టేట్స్గా కలిగి ఉండడం జరిగింది. టోటల్గా ఇందులో 35 సభ్య దేశాలు అనేవి ఉండడం జరిగింది. తాజాగా ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్కు అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికవడం జరిగింది అంటే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారు ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సైక్లోన్స్ని అబ్జర్వ్ చేస్తే
బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్కు దిత్వాగా నేమ్ను సూచించడం జరిగింది. ఓకే, బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన ఈ తుఫానుకు దిత్వాగా నేమ్ను సూచించడం జరిగింది. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వేగంగా బలపడడం జరుగుతుంది. దీన్ని అతి త్వరలో సైక్లోన్ దిత్వాగా మారే అవకాశం ఉందని ఐఎండీ భారత వాతావరణ శాఖ అనేది హెచ్చరించడం జరుగుతుంది. దీనివల్ల భారతదేశంలో ఇంపాక్ట్ అయ్యే రాష్ట్రాలు ఏమిటి అంటే ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాలు అనేవి ప్రభావిత రాష్ట్రాలుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ దిత్వాను అబ్జర్వ్ చేస్తే ఈ దిత్వా అనే పేరును ఎవరు సూచించడం జరిగింది అంటే యమన్ సూచించడం జరిగింది. ఓకే, ఈ దిత్వా అనే పేరును యమన్ సూచించడం జరిగింది. ఈ దిత్వా యమన్లోని సొక్రాటా ద్వీపంలో ఉన్న సరస్సు పేరు. ఓకే, ఈ దిత్వా అనేది యమన్లోని సొకాట్రా ద్వీపంలో ఉన్న ఒక సరస్సు పేరు. మనం ఎస్టర్డే కరెంట్ అఫైర్స్లో సైక్లోన్ సెన్యార్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ సైక్లోన్ సెన్యార్ వల్ల ఏ దేశం ఇంపాక్ట్ అవ్వడం జరిగింది అంటే ఇండోనేషియా అనేది ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఈ సైక్లోన్ సెన్యార్కు ఏ దేశం నేమ్ సూచించడం జరిగింది అంటే యుఏఈ. యుఏఈ అనేది ఈ సైక్లోన్ సెన్యార్ అనే నేమ్ను సూచించడం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే సింహం. సింహం అనే అర్థంతో యుఏఈ అనేది సెన్యార్ అనే నేమ్ను సూచించడం జరిగింది. ఇక్కడ ఈ దిత్వాను ఏ దేశం నేమ్ సూచించడం జరిగింది అంటే యమన్ ఈ పేరును సూచించడం జరిగింది. దీని యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఒక సరస్సు. సొకాట్రా ద్వీపంలో ఉన్న ఒక సరస్సు పేరు దిత్వాతో ఈ పేరును పెట్టడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే గోవాలోని ఏషియాలో ఎత్తైన శ్రీరాముడి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఓకే, గోవాలో ఏషియాలోని ఎత్తైన శ్రీరాముడి విగ్రహ ఆవిష్కరణ అనేది జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గోవా రాష్ట్రంలోని కనకోనాలో ఏషియాలోనే ఎత్తైన 77 అడుగుల కాంస్య శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఓకే, ఏషియాలోనే ఎత్తైన 77 అడుగుల కాంస్య శ్రీరాముడి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించనున్నారు అంటే గోవా రాష్ట్రంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తిగలి జీవోత్తమ మఠం 550 సంవత్సరాల వేడుకల భాగంగా ఈ ఆవిష్కరణ అనేది చేయనున్నారు. నరేంద్ర మోదీ గారు గోవా పర్యటనలో భాగంగా ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది చేయనున్నారు. ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంత అంటే 77 అడుగులు. ఇది ఏషియాలోనే అతి పెద్ద శ్రీరాముడి విగ్రహం. కాల్షియంతో ఇది తయారవడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగానే స్మారక తపాలా బిల్లును మరియు స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు స్మారక తపాలా బిల్లును మరియు స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎత్తైన శ్రీరాముడి విగ్రహం అనేది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే గోవా రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఎత్తు 77 అడుగులు. దీన్ని కాంస్యంతో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫిడే చెస్ ప్రపంచ కప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ ఫిడే చెస్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా భారతదేశంలో గోవాలో ఈ ఫిడే చెస్ ప్రపంచ కప్ అనేది నిర్వహించడం జరిగింది. తాజాగా ఈ ఫిడే చెస్ ప్రపంచ కప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇందులో ఫైనల్లో ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్కు చెందిన జావోకిర్ సిందరోవ్ గారు విన్ అవ్వడం జరిగింది. ఓకే, 19 ఏళ్ల జావోకిర్ సిందరోవ్ ఈ ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ఫైనల్లో ట్రై బ్రేకర్ రౌండ్లో చైనా ప్లేయర్ విఈపై విజయం సాధించడం జరిగింది. ఓకే, ఫైనల్లో చైనా ప్లేయర్ విఈపై విజయం సాధించడం జరిగింది. ఈ ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 టైటిల్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే జావోకిర్ సిందరోవ్ గెలుచుకోవడం జరిగింది. ప్రపంచ కప్ చరిత్రలో అతి చిన్న వయసులో ట్రోఫీ గెలుచుకున్న ఛాంపియన్గా ఇతడు నిలవడం జరిగింది. ఓకే, 19 సంవత్సరాల్లోనే ఈ చెస్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. దీని ద్వారా 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్కు డైరెక్ట్గా అర్హత అనేది సాధించడం జరిగింది. ఓకే, 2026 క్యాండిడేట్ టోర్నమెంట్కు డైరెక్ట్గా అర్హత అనేది పొందడం జరిగింది. ఇతని యొక్క చెస్ ప్రస్థానాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 12 సంవత్సరాల వయసులోనే గ్రాండ్ మాస్టర్గా అవతరించడం జరిగింది. ఓకే, 12 ఇయర్స్ ఏజ్లోనే గ్రాండ్ మాస్టర్ అవడం జరిగింది. ఈ చెస్ ప్రపంచ కప్లో 16వ సీడ్గా ప్రవేశించడం జరిగింది. కానీ టాప్ సీడ్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా త్వరగానే నాకౌట్ అవడంతో ఇతను సులభంగా విన్ అవ్వడం జరిగింది. ఓకే, 16వ సీడ్తో ప్రవేశించిన టాప్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. టీనేజ్ ఛాంపియన్ల పరంపరను అబ్జర్వ్ చేస్తే గత సంవత్సరం 2024లో గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ కప్ను గెలవడం జరిగింది. అదే 2025 ప్రారంభంలో దివ్య దేశ్ముఖ్ మహిళా చెస్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు సిందరోవ్ 3వ వరుస టీనేజ్ విజేతగా నిలవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో
ఈ ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 టైటిల్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్కు చెందిన జావోకిర్ సిందరోవ్ గెలుచుకోవడం జరిగింది. ఈ చెస్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్య హక్కులను సంపాదించడం జరిగింది. ఓకే, ఈ 2030 కామన్వెల్త్ క్రీడలు ఎవరు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే భారతదేశానికి చెందిన అహ్మదాబాద్ అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్ణయం 2025 నవంబర్ 26న యూకే గ్లాస్గోలో జరిగిన జనరల్ అసెంబ్లీలో కామన్వెల్త్ దేశ ప్రతినిధులు ఆమోదించడం జరిగింది. కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు ఆమోదించడం జరిగింది. అంటే ఈ 2030 కామన్వెల్త్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు భారతదేశం ఆల్రెడీగా 2010లో న్యూఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈ కామన్వెల్త్ క్రీడలను 2010లో భారతదేశం అనేది ఆల్రెడీగా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. 2030లో జరిగే ఈ కామన్వెల్త్ క్రీడలకు మరోసారి భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమై 100 సంవత్సరాలు అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, 1930లో ఈ కామన్వెల్త్ క్రీడలు అనేవి ప్రారంభం అవ్వడం జరిగింది. 2030 నాటికి ఇది 100 సంవత్సరాలను కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ చారిత్రాత్మక కామన్వెల్త్ క్రీడలకు 2030 గాను భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 2030 ఎడిషన్లో టోటల్గా 15 నుంచి 17 క్రీడలు ఉంటాయని కామన్వెల్త్ స్పోర్ట్స్ ధృవీకరించడం జరిగింది. నెక్స్ట్ జరగబోయే కామన్వెల్త్ క్రీడలకు గ్లాస్గో, స్కాట్లాండ్కి చెందిన గ్లాస్గో అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్కాట్లాండ్ అనేది నెక్స్ట్ జరిగే కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ఏపీలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఏపీలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 26 జిల్లాలు ఉండగా ఈ 3 జిల్లాల యాడింగ్తో టోటల్గా ఇప్పుడు 29 జిల్లాలకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 3 జిల్లాలతో పాటుగా కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం అనేది ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 77 రెవెన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఇప్పుడు ఇవి 82కు చేరుకోవడం జరిగింది. ఓకే, టోటల్గా ఇప్పుడు 26 నుంచి 29 జిల్లాలకు చేరుకోవడం జరిగింది. రెవెన్యూ డివిజన్లు అనేవి 77 ఉండగా 5 కొత్త రెవెన్యూ డివిజన్లతో టోటల్గా 82 రెవెన్యూ డివిజన్లు అనేవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. కొత్తగా ఏర్పాటు కాబోతున్న ఈ జిల్లాల గురించి అబ్జర్వ్ చేస్తే కొత్తగా ఇప్పుడు మదనపల్లి జిల్లా, మార్కాపురం జిల్లా, పోలవరం జిల్లా, ఈ 3 జిల్లాలు కొత్తగా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. పోలవరం జిల్లా అనేది రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఈ పోలవరం జిల్లాకు రంపచోడవరం అనేది కేంద్రంగా ఉండడం జరుగుతుంది. ఈ జిల్లాకు అధికారిక పేరు అనేది పోలవరంగా సూచించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లా 3 జిల్లాలు అనేవి కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది. అదే కొత్త రెవెన్యూ డివిజన్లు అబ్జర్వ్ చేస్తే నక్కపల్లి, అనకాపల్లిలో ఉన్న నక్కపల్లి సెజ్ అనేది కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని అద్దంకి, మదనపల్లి జిల్లాలోని పీలేరు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరును మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ పెనుగొండ మండలంకు వాసవి పెనుగొండగా నిర్ణయించడం జరిగింది. ఒక చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పెనుగొండకు ఇప్పుడు వాసవి పెనుగొండగా నిర్ణయించడం జరిగింది. ఈ పేరు మార్పు కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.